అసలు ఈ మాంటో చూడడానికి ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారా? ఈ మాంటో అనేది చైనీస్ భాషలో మాంతావ్ అనే ఒక రెసిపీ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయిందట. సో ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం రెస్టారెంట్స్కి, చైనీస్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు షాంఘై రోల్స్ అని ఆర్డర్ చేస్తూ ఉంటాం. చాలా క్రిస్పీగా ఉంటుంది, లోపల ఒక బ్యూటిఫుల్ స్టఫింగ్ తోటి. నాన్ వెజిటేరియన్ అయితే మీట్ తోటి తయారు చేస్తూ ఉంటారు. మంచి డీప్ ఫ్రైడ్ క్రిస్పీ బ్యూటిఫుల్ గుడ్నెస్ అది. అలాగే ఉంటుంది ఈ మాంటో, కానీ కాస్త డిఫరెంట్గా, షేప్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. నేను యూస్ చేస్తున్నాను కాస్త చికెన్ స్టాక్, మైదా, అండ్ నేను ఇక్కడ ల్యామ్ మెన్స్ని యూస్ చేస్తున్నాను. ల్యామ్ కీమా అంటారు కదా అది. దాంతోపాటు నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను అరబిక్ స్పైసెస్, వెల్లుల్లిపాయలు, కెచప్, వార్చెస్టర్షైర్ సాస్, కొంచెం యోగర్ట్, పెరుగు, అనియన్ అండ్ బటర్ కూడాను. సో బేసికలీ ఎలా ఉంటుంది మాంటో అని అనుకుంటున్నారు? ఏం లేదు, ఒక క్యూట్ లిటిల్ స్టఫింగ్ని తయారు చేసుకుంటాము. దాన్ని బుజ్జి పూరీలాగా తయారు చేసుకుని దాని లోపల పెట్టి పూలలాగా ఫోల్డ్ చేసి తర్వాత రోస్టింగ్ చేసేద్దాం. మొత్తం ప్రొసీజర్ చెప్పేశాను, కానీ ఇంకొక ఫైనల్ ట్విస్ట్ ఉంది, అది లాస్ట్లోనే సస్పెన్స్ రిలీజ్ చేస్తాను. సో ఇప్పుడు మనం స్టఫింగ్ని తయారు చేసేసుకుందాము. ఈ బౌల్ అవసరం లేదు, బుజ్జి బౌల్లో తయారు చేసుకోవచ్చు. స్టఫింగ్ అనేది చాలా చిన్నగా తయారు చేసుకోవాలి. ఎందుకు అంటే మనం క్యూట్ లిటిల్ మాంటోస్ని తయారు చేసుకుంటున్నాం, ట్రెడిషనల్గా ఎలా తయారు చేసుకుంటారు. సో ఫస్ట్ దానికి నేను మీట్ని రెడీ చేసేసుకోవాలి. కాస్త లెమన్స్ ఇందులో నేను వేసుకుంటున్నాను, వార్చెస్టర్షైర్ సాస్, కాస్త పెరుగు, వెరీ లిటిల్, అండ్ అరబిక్ స్పైసెస్ ఇప్పుడే వేసేసుకుందాం. కొంచెం కెచప్ అండ్ వెల్లుల్లిపాయలు అండ్ ఉల్లిపాయలు మనం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు. సో గార్లిక్ని కూడా బాగా దంచేసుకున్నాను. దీన్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసుకుందాం. మనం మాంటో తయారు చేసుకునేటప్పుడు చాలా క్యూట్ లిటిల్ టైనీ లిటిల్ బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. సో కొంచెం ఆనియన్స్ పెద్దగా ఉన్నాయి, కుక్ చేసుకోవట్లేదు డైరెక్ట్గా, కాబట్టి మనం ఇంకా కొంచెం మిన్స్ చేసేసుకుందాం దీన్ని. ఐ గెస్ యా దట్స్ ఆల్. ఇప్పుడు మనం మిక్సింగ్ ప్రాసెస్లో అడుగు పెట్టేద్దాము. ఆనియన్స్ వేసేసుకుంటున్నాను, సరిపోతుంది, మళ్ళీ బైండింగ్ ఉండదు. ఇంకా కాస్త ఆనియన్స్ని పక్కన పెట్టుకుంటున్నాను, కాస్త సాల్ట్, అండ్ ఇంకెటువంటి స్పైసెస్ యూస్ చేయట్లేదు. అరబిక్ స్పైసెస్ నైస్ అండ్ ఫ్లేవర్ఫుల్గా తయారవుతాయి. మనం ఇక్కడ బుజ్జి కోఫ్తాలు తయారు చేసుకుంటాం కదా, అలాగే ఇప్పుడు తయారు చేసుకుందాము ఈ స్పైసీ ఆనియన్స్తో సహా. మిక్స్ చేసేసుకున్నాము. అండ్ ఇందులో నేను వెరైటీ ఆఫ్ మాయిశ్చర్ని యాడ్ చేశాను, వేసుకున్నాను కాస్త కెచప్, కాస్త పెరుగు. సో మనం మీట్ని కీమాని చాలా సాఫ్ట్ చేసేస్తుంది అనమాట. బాల్స్లో తయారు చేసుకున్నా కూడా కాస్త కష్టంగా ఉంటుంది బేక్ చేసుకోవడానికి, అందుకే కాస్త మైదా కూడా వేసేసుకుంటున్నాను ఇందులో. సాల్ట్ చూసారా, పర్ఫెక్ట్ కోఫ్తా మనం తయారు చేసేసుకున్నట్టే. ఇలా కోఫ్తాలు తయారు చేసుకోవడం, బ్రెడ్స్ తయారు చేసుకోవడం, రెండు సపరేట్గా సర్వ్ చేయడం, రెండు కలిపేసి మాంటోని తయారు చేసుకోవడం అనేది అర్మేనియాలోనే కాదు, చుట్టుపక్కల దేశాలు టర్కీలో కూడాను అలాంటి కంట్రీస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఇన్ఫ్లుయెన్స్ తోటే తయారు చేసుకున్న వంటకం ఇది. సో ఇప్పుడు ఇంత బుజ్జిగా మనం బాల్స్ని తయారు చేసుకోవాలి. మనం వెరీ టైనీ, వెరీ క్యూట్ లిటిల్ బాల్. సారీ, ఆహా, ఇలా బుజ్జిగా క్యూట్ లిటిల్ బాల్స్ మనం తయారు చేసేసుకుని నెక్స్ట్ స్టెప్లో కలిసేద్దాం. సో మనం మాంటోకి కావాల్సిన డంప్లింగ్స్ని అంటే స్టఫింగ్ కోఫ్తాస్ని రెడీ చేసేసుకున్నాము, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం పైన లేయర్ని రెడీ చేసుకుందాం. దానికి వేసుకుందాం కాస్త మైదా, కొంచెం పక్కన పెట్టుకుంటున్నాను, అండ్ కాస్త చికెన్ స్టాక్,
పెరుగు అండ్ ఉప్పు. దట్స్ ఆల్. సింపుల్గా మనం చపాతీ పిండిలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఓకే, మొత్తం సెటప్ తీసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బ్యాటర్ స్మూత్గా కావాలంటే ఆయిల్ కూడా ఉండాలి, ఎగ్జాక్ట్లీ చపాతీలు చేసుకున్నట్టుగానే. ఆల్రైట్, వేసుకున్నాం. ఇప్పుడు మనం కొంచెం గట్టిగా చపాతీ పిండిని తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్ప్రెడ్ చేసేసుకుందాం. నాలాంటి వండర్ఫుల్ చపాతీ మేకర్స్ మీరు కూడా అయితే దీనికి ఒక ట్రిక్ ఉంది, ఇప్పుడు మనం ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు ఒక కుకీ కట్టర్ తీసుకుని కట్ చేసేసుకుంటాను క్యూట్ లిటిల్ సర్కిల్స్లా. చాలు, చూసారా? పర్ఫెక్ట్ క్యూట్ లిటిల్ చపాతీస్ లాగా తయారు చేసేసుకున్నా. ఇప్పుడు నేను దీన్ని లైట్గా స్ప్రెడ్ చేసేసుకుంటాను. దీంట్లో క్యూట్ లిటిల్ స్టఫింగ్ని కూర్చోపెట్టేసి మనం లైట్గా ప్రెస్ చేయాలి రెండు వైపులా. స్టిక్ అవ్వడానికి కాస్త ఇబ్బందిగా ఉంటే మనం కాస్త స్టాక్ కానీ వాటర్ కానీ యూజ్ చేసి స్టిక్ చేసుకోవచ్చు, మైదానే కాబట్టి. ఓకే, లైట్గా ప్రెస్ చేసినా కూడా సరిపోతుంది. ఒకవేళ మరి డ్రై అనిపిస్తే అలా చేసుకోవాలి. సో మాంటో షేప్ అనేది, అర్మేనియన్ మాంటో షేప్ అనేది ఇలా ఉంటుంది చూడడానికి. ఈ డర్టీ హ్యాండ్లో కూడా ఎంత క్యూట్గా అందంగా ఉంది. ఇలాగే మిగతా కూడా రెడీ చేసి మనం నెక్స్ట్ స్టెప్లో కలిసిద్దాం. ఆల్రైట్, సో ఈ మాంటోని మనం పెట్టేసుకుందాం. ఇంకా నేను అవెన్లో వీటిని మెల్లగా కుక్ చేసేసుకుంటాను. కొంచెం డాన్స్ చేస్తుంది, నుంచోబెట్టాలి. యా, పర్ఫెక్ట్. సో అవెన్లో పెట్టేసుకుని మనం దీన్ని బేక్ చేసేసుకుందాం. 180 degreesకి ఆల్రెడీ అవన్నీ ప్రీహీట్ చేసి పెట్టేసుకున్నాను. ఒక 20 నిమిషాల వరకు అదే టెంపరేచర్కి దీన్ని పర్ఫెక్ట్గా కుక్ చేసుకుందాం. చిన్న చిన్నగా ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి, దీనికి 20 నిమిషాలు అవసరం అవుతుందా అని అనుకుంటున్నారా? ఏం లేదు, మనం ఇందులో మీట్ని కుక్ చేసుకోలేదు కదా, అంటే మనం తయారు చేసుకున్న ఆ కోఫ్తాలను కుక్ చేసుకోలేదు కాబట్టి మెల్లగా తక్కువ టెంపరేచర్ మీద కుక్ చేసుకుంటే చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం అవెన్లో పెట్టేసుకుందాము. ఇంకా ఒక స్టెప్ మిగిలింది, దాని తర్వాత ఏంటో చూద్దాం. సో ఈ మాంటో అనేది సర్వ్ చేసేటప్పుడు కూడాను అన్ని దగ్గరగా పెట్టేసి ఒక బ్యూటిఫుల్ క్రీమీ గ్రేవీలో సర్వ్ చేస్తూ ఉంటారనమాట. క్రీమీ గ్రేవీ అని అన్నాను అంటే బోల్డ్ అంతా చీజ్ వేసుకోము. ప్రతిసారి చీజ్ వేసుకుంటేనే ఆర్ క్రీమ్ వేసుకుంటేనే ఆ క్రీమీనెస్ వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. పర్ఫెక్ట్ బ్యూటిఫుల్ ప్యూరీలో కూడాను ఆ స్మూత్నెస్, ఆ లైట్నెస్ ఉంటుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మాంటోకి నేను టమాటో బేస్డ్ ప్యూరీ ఒకటి తయారు చేసుకుంటున్నాను. అదే సస్పెన్స్ అని చెప్పాను కదా. ఫైనలీ ఒక క్యూట్ లిటిల్ క్రిస్పీ మాంటోస్లో ఈ నైస్ టమాటో ఫ్లేవర్ ఉన్న ఆ స్మూత్నెస్ని యాడ్ చేసుకుంటే ఆహా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకుందాము. కాస్త ఆయిల్ నైస్ అండ్ హాట్ అయిన తర్వాత నేను ఇందులో వేసుకుంటున్నాను రోజ్మెరీని. తర్వాత సింపుల్గా టమాటో ప్యూరీతో దాంతో ఈ రెసిపీని మనం ఫినిష్ చేసేద్దాము. ఆ రోజ్మెరీ ఆయిల్ దాని ఫ్లేవర్స్ రిలీజ్ అవుతూ ఉండగా నెక్స్ట్ స్టెప్ ఈ ప్యూరీని యాడ్ చేసుకోవడమే. ఫ్రై అవ్వాలి. ఇందులో వేసుకుంటున్నాను నేను కాస్త ఉప్పు అండ్ టమాటో ప్యూరీని, జస్ట్ ప్లెయిన్ సింపుల్ టమాటో ప్యూరీని బాగా కుక్ చేసుకుంటే ముద్దలాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో అడుగు పెట్టేద్దాము. ప్యూరీని కుక్ చేసుకుంటున్నాము జస్ట్ ప్లెయిన్ సింపుల్ సాల్ట్లో. ఇప్పుడు నేను ఇందులో కాస్త స్టాక్ని యాడ్ చేస్తాను. ముందు మనం మాంటో తయారు చేసుకునేటప్పుడు ఆ డోలో కూడా స్టాక్ని యూజ్ చేసాము.
ఇప్పుడు ఇందులో కూడా యమీ మీటీ ఫ్లేవర్తో ఉండే టమాటో సాస్ లాగా తయారు చేసుకుంటున్నాం మనం ఇక్కడ. తర్వాత నేను ఇందులో ఇంకా కాస్త టమాటో కెచప్, మనం ఇందాక బాల్స్ కోఫ్తా అని తయారు చేసుకున్నప్పుడు యూజ్ చేసుకున్న కెచప్. క్విక్ మిక్స్. సో గుడ్, చాలా బ్రైట్గా వైబ్రెంట్గా ఉంది. కాస్త చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకుందాం. మామూలుగా అయితే తెలుగింటి కిచెన్లో మనం కారప్పొడి వేసుకుంటాం, ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాం, అంతే డిఫరెన్స్. ఫైనల్గా నేను ఇందులో ఉల్లిపాయలు వేయకపోయినా కూడా ఆనియన్ ఫ్రెష్నెస్ కావాలి అంటే స్ప్రింగ్ ఆనియన్స్ని యూజ్ చేయాలి. క్విక్ టాస్. గ్రేవీని రెడీ చేసేసుకున్నాను. సూపర్ ఫ్లేవర్ఫుల్ బేస్ రెడీ అయిపోయింది. అవెన్లో మాంటో రెడీ అయిపోయిన తర్వాత రెండు కలిపేసి డైరెక్ట్గా ప్రజెంటేషన్లో కలిసేద్దాం.